హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను 8 వసంతాలు మూవీ రివ్యూ అనేది పోతున్నానంటే ఇక చాలా అంటే ఈ మూవీ చూద్దాము అని అయితే నేను అనుకోలేదండి. లిటరల్లీ నేను టీజర్ చూడలేదు, ట్రైలర్ చూడలేదు మూవీది. ఎందుకో నేను అంతగా ఫోకస్ చేయలేదేమో. కొన్ని పర్సనల్ వర్క్స్ నానా ప్లస్ అలాగే కుబేరా మూవీస్ ప్లస్ ఇవన్నీ మూవీస్ చూడడం, లేదా హాట్స్టార్ వీడియోస్ చూడటము ఇవన్నీ చూడడం అయితే చాలా మామూలుగా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే 8 వసంతాల మూవీ చాలా వరకు నెగిటివ్ రివ్యూ అనేది ఇచ్చినారు. కొంచెం పాజిటివ్ నెగిటివ్ కనిపించినారండి. చూద్దాం ఎట్లా ఉందో అని చెప్పి అప్పుడు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే పర్లేదు, బాగానే అనిపించింది ట్రైలరు. సరే మూవీ చూద్దామని మూవీ చూడడం జరిగిందండి. ఇక మూవీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాన్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్ సీన్ బ్యాన్ అంత బాగుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత సినిమా అనేది వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనుకున్నాను, కానీ అనుకున్న మార్కులో రీచ్ అవ్వలేదు. డైలాగ్స్ అనేవి అనుకున్నంత ఎమోషనల్ టచ్ కాలేదేమో అనిపించింది. లిటరల్లీ డైలాగ్స్ బాగున్నాయి, అబద్ధాలు కాదు. లిటరల్లీ డైలాగ్స్ చాలా బాగున్నాయి, కానీ సినిమాకి ఇచ్చిన డైరెక్టర్ ఇచ్చిన హైప్కి అంత లేదేమో అన్న తీరుగా నాకు అనిపించిందండి. ఇంకా ప్లస్ బేసిక్గా స్టోరీ అని ఏం లేదండి. ఒక హీరోయిన్కి 8 వసంతాల్లో, అదే 8 ఏళ్ళలో జరిగింది ఏంటి, లవ్, మార్షల్ ఆర్ట్స్. ఒక మార్షల్ ఆర్ట్ తెలిసిన అమ్మాయి తనను ఎలా కాపాడుకుంటుంది, లవ్లో ఎలా పడుతుంది అన్నదే స్టోరీ అండి. ఫస్ట్ హాఫ్ అయితే మనకి మొత్తం హీరోయిన్ చుట్టూ రన్ అయింది. సెకండ్ హాఫ్ అయితే ఎందుకు హీరోయిన్ని పక్కన పెట్టేసి మెయిన్ కంటెంట్ ఆమె పక్కన పట్టేసి చుట్టుపక్కల వాళ్ళ గురించి అందరికీ ఎందుకు ఎలివేట్ చేస్తానని చెప్పి సెకండ్ హాఫ్ అయితే అనిపిస్తుంది. కానీ రైటింగ్స్ అయితే నిజంగా అండి, రైటింగ్స్ చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క రైటింగ్ చాలా బాగా రాసినారు. డెలివరీ కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక ఫైట్ వస్తుంది. వారణాసి కూడా సంథింగ్ ఒక ఫైట్ ఉంటుందండి. పీక్స్ అండి ఫైట్, నిజంగా చాలా బాగుంది ఆ ఫైట్ కూడా. ప్లస్ డైలాగ్స్ ఆల్రెడీ చెప్పినాను, ఎమోషనల్ టచ్ బాగానే ఉంటుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అంటే బేసిక్గా మెయిన్ చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ అండి. ఫిదా అండి. లిటరల్లీ ఇంత మంచి సినిమాటోగ్రఫీ నాకైతే అనిపించలేదండి. అంత బాగుంది సినిమాటోగ్రఫీ. నేను సినిమా చూస్తున్నాను కొద్దీ చాలా ఇంప్రెస్ చేసినాను సినిమాటోగ్రఫీ. ఇక పాజిటివ్స్ అంటారా, రైటింగ్స్ చాలా బాగుందండి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేసినారు. ఇంటర్వెల్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకోటి వారణాసి ఫైట్ చెప్పాను, అది కూడా చాలా బాగుంది. ఇక ప్లస్ కొన్ని క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అనేది కూడా చాలా బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ అంటారా, కొన్ని సిచ్యువేషన్స్ నాకెందుకో డైలాగ్ సూట్ కాలేదేమో, నా పర్సనల్ ఒపీనియన్ అండి. డైలాగ్ సూట్ కాలేదేమో కొన్ని సిచ్యువేషన్స్ అని అయితే నాకు అనిపించిందండి. ఇక నెగిటివ్స్ అంటారా, ఇంతే అండి నెగిటివ్. ఇది ఒకటే నెగిటివ్ నాకైతే అనిపించింది. కొంచెం ల్యాగ్ అయితే ఉన్నట్టు నాకైతే అనిపించిందండి. ఇంకా ఓవరాల్గా సినిమాకి అయితే నేను ఇచ్చే రేటింగ్ 2.25, అదే 2.75 ఇస్తానండి 5కి. ఇక చూద్దాం ఈ మూవీకి ఎట్లా కలెక్షన్స్ వస్తాయి. ఒకవేళ చేయాలనుకుంటే కలెక్షన్ వీడియో అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. చూసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజు.